చదువుకున్నోళ్లను జాబ్ చేస్తోళ్లను పక్కకు పెడితే మా ఆడోళ్ళు చేసే పనులేందబ్బా? కూలీనాలు చేసుడు, ఇంట్లో మిషన్ గుట్టుడు, మగ్గం వర్క్ చేసుడు, బీడీలు జుట్టుడు, కిరాణా దుకాణాలు నడుపుడు, ఇస్త్రీ చేసుడు, కూరగాయలు అమ్ముడు, ఇంట్లో చీరల బేరం అసొంటియే ఉంటాయి. అరే మేము ఎప్పటి గిట్లనే ఉండాలనా? మాకేం తక్కువ? ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడుర్రి, మా పనితనం ఏందో చూపిస్తాం. అండ్లా గీ కార్యం కూడా ఒకటి. అసలు మహిళా దినోత్సవం అంటే పట్నం పరేడ్ గ్రౌండ్ లోనే అబ్బా. ఆర్టీసీ బస్సుల కోనలు రాయిండ్రు. మళ్ళా సర్కార్ వాళ్ళు 150 సంఘాలకు 150 బస్సులను ఇప్పిస్తే తీసుకుపోయి ఆర్టీసీలో పెడుతున్నారు. ఇక ఒక్కొక్క దాని మీద నెలకు 77,000 కిరాయి వస్తుంది. దాంట్లోకెళ్ళి లోన్ కిస్తీలు కట్టంగా మిగిలింది మనోళ్ళే. ఇక ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆషామాషి బస్సులు కాదు, ఎలక్ట్రిక్ బస్సులు. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు. సోలార్ ప్లాంట్లు కూడా మహిళా సంఘాలకే ఇచ్చి సర్కార్కు కరెంటు సప్లై చేస్తానికి ఒప్పందం చేసుకున్నారు. అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి 1000 మెగావాట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమేం పథకాలు పెట్టింది, అక్కలకు ఎంత ఫాయిదా చేస్తున్నది సాటింపు వేసుకున్నారు. 1 కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని చెప్పునే. రైస్ మిల్లుల బరువు కూడా అక్కలకే ఎత్తుతారట. మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతుండ్రు. కట్టవాయ అంటే కట్టరు, పట్టుకోవాయ అంటే దొరకరు. ఈ ఎలకలకు పంది కొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. అట్లనే ఈ మాట అన్నాడు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో 33% మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాబోతున్నారు. ప్రమాదాలు జరిగితే ప్రతిపక్షానికి పరాశకం అవుతుందని గరమయ్యండు. లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డాన్స్ చేస్తున్నారు. ఏదైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఇక కోటిల చాకలైలమ్మ మహిళా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిండు సీఎం సారు. దునియా పెద్ద బళ్ళతోటి పోటీ పడేటట్టు 550 కోట్లతోటి 2.5 ఏళ్లలోనే కట్టేస్తారట. 2.5 సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి.